హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ సూపర్ రెసిపీ. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ జీవన్ కీర్తన, జేఎస్ సూపర్ రెసిపీ అండి. ఈరోజు మనం ఎవ్రీ మార్నింగ్ ఈరోజు నుంచి వెళ్ళి టిఫిన్ ఛాలెంజ్ ఉంటుందండి. నాకు ప్రతిరోజు మీకు మేము టిఫిన్ ఛాలెంజ్ చూపిస్తాం. ఈవినింగ్ ఏమో చెప్పు అటుకులండి, చూడండి మిర్చి పల్లీలు చూసిందా, చెప్తుంటేనే చెయ్యి అనుకుంటుంది ఓడిపోతుందని. ఉల్లిపాయలు నిమ్మకాయ. సరే ఇంట్లో ఎప్పుడైనా మా ఆయన పస్తుంటాడు ఓటర్ ఒప్పుకుంటుంది. తినడా చూడండి స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని అటుకుల ఉప్మా అంటారు కొందరు, ఇది ఉప్మా అంటారండి, పొడి. కొందరేమో అటుకుల పొడి అంటారు, కొందరేమో అటుకుల చుడువా అంటారు. మీ ఊళ్ళో ఏమంటారో కామెంట్ చేయండి. రైట్, నిమ్మకాయ వినుకుంటున్నా కొంచెం. నాకు దొడ్డ అటుకులు అంటేనే చాలా ఇష్టము, కానీ ఈరోజు సన్న అటుకులతో తింటున్నాను. సన్న అటుకులు నాకు ఇష్టం ఉండదు. చూడండి గిన్నె నిండా పెట్టుకున్నా. ఛాలెంజ్ గురించి అన్నా తినాలి కాబట్టి చేసి తింటున్నాను. చూసినా మిరపకాయలు పెద్ద పెద్దవి ఉన్నాయి. మిరపకాయలు అంటే మీరు అంటుండొచ్చు ఈ మిరపకాయలు ఒక పెద్ద లెక్కన అని. నిజమే అనుకో, ఏ చెట్టు కాగాలి. రెడీనా? 1 2 3 స్టార్ట్. స్వీట్ స్వీట్ ఉన్నాయండి, మధ్యలో అవి ఉన్నాయి. అవే కట్టమిట్ట చుడువా కూడా వేసిండండి. పట్టమీట చుడువా కూడా వేసిన. నిమ్మకాయ పెట్టినా కదా, అద్భుతంగా ఉంది. పట్టుంది. కొంచెం మిర్చి వేసాడు కదా, కొంచెం కారం కారం అనిపిస్తుంది, కొంచెం స్వీట్ స్వీట్ అనిపిస్తుంది. సంతోషం ఏంటంటే నిన్న మేడే కదా, ఈరోజు ఆ సాంగ్స్ అన్ని బంద్ చేసిండ్రు. లేకుంటే ఒకటే శబ్దం వస్తుంది, డబ్ 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 అని మా ఊళ్ళో. ఘాటు చాలా బాగుందండి. అద్భుతం. నాకు ఈ చూడండి మీకు చెప్పనా హైదరాబాద్ ట్యాంక్ బండి కాడికి పోయి మీరు చుడువా తీసుకుంటే ఎట్లుంటారో, ఉల్లిగడ్డ కొనుక్కొని తింటారు, ఇంత నిమ్మకాయ బండి సేమ్ అట్లనే టేస్ట్ ఉంది. నాకైతే హైదరాబాద్ ఈ వీడియో మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు లింక్ ఇస్తాం చేసి. ఓకేనా? ఎందుకంటే ఒకసారి మా ఊరు స్టైల్తో చేసి చూడండి, ఎట్లుందో మీకు టేస్ట్ అర్థమవుతుంది. మాట్లాడడం అప్పుడే అయిపోయిందండి. మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ట్యాంక్ బోర్డ్ కాడ వినాయకులు వేస్తారు కదా, అక్కడికి పోయినప్పుడల్లా చుడువా ఖచ్చితంగా తినేదండి మేము. కానీ నాకు హైదరాబాద్ ట్యాంక్ బోర్డ్ మీరు చుడువా చాలా ఇష్టం. హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లో చుడువా ఇష్టం అని అనుకుంటారు అందరూ. నేను అక్కడే పుట్టి పెరిగింది కాబట్టి. నేను పక్కా పల్లెటూళ్ళకి వెళ్ళి తీసుకున్నాను. ఇది హైదరాబాద్ ఏం కాదు. ఇప్పుడు మా అత్తగారు హైదరాబాదు. చూడండి ఇక్కడ కనీసం ఇంటర్నెట్ సౌకర్యం కూడా అంత బాగుండదు, చాలా స్లో ఉంటుంది. కానీ మేము ఉండే ప్లేస్లో ఎవరు పుట్టి పెరిగిన ఊరే ఇష్టం అనిపిస్తుంది. నాకైతే హైదరాబాదే ఇష్టం అనిపిస్తుంది. అది మగపిల్లలకమ్మ, ఆడపిల్లలు అత్తగారు ఇల్లే మీ ఇల్లు. నేను ఏదో తింటా, నేను మస్తు తిన్నాను చేసుకోండి. ఏంటండి ఆయన ఇప్పుడు మస్తు తింటాడు.
కానీ ఆయనకంటే ఫస్ట్ నేను తినాలని సోనియా పక్కగా చేతితో తింటుంది. చూద్దాం. బిర్యానీ ఫాస్ట్ తిన్నాను. ఈరోజన్నా షుగర్ నేను ఫస్ట్ తిన్నాను. తినలేవు. చూసిందా కట్ట మీటలా కరకరలాడిపోతుంది. మాకు మైక్ లేదండి. మీరు కొద్దిగా సప్లై చేసి సాయం చేస్తే మరోసారి మైక్ కొనుక్కుంటానికి ప్రయత్నం చేసి ఇంకా మీకు క్లియర్ చేస్తాం. ఆఫ్లైన్ మార్కెట్లో కొనుక్కొస్తే ఆ మైక్ ఖరాబ్ అయింది కదా. నువ్వు తినొద్దాన్ని చేసాం వెళ్ళిపోదాం. చూడండి ఈరోజు తయారు చేసింది మొన్న తయారు చేసింది నేను బిర్యానీ. ఈరోజు తయారు చేసింది మా ఆయన చుడువ చేయాలంటే నేను చేయనండి. ఎప్పుడైనా మా ఆయనే చేస్తాను. నేను మీరు బాగాలకు పెళ్ళి అయినప్పుడు ప్రమాణం చేసిండ్రు సహాయం చేస్తాను. ఇట్లా ఏదో సహాయం చేస్తుందా కామెంట్ చేయండి. ఎంతమంది చేస్తున్నారు? బయటకి వెళ్ళాలంటే ఎండరా ఉంటే వెళ్ళండి బయటికి. అవును, చిన్నపిల్లలు అస్సలు బయట తీసుకోవద్దు దయచేసి ప్లీజ్ అండి. మన ఛానల్ తరఫున చిన్న రిక్వెస్ట్. అవును, చల్ల తాగండి, నిమ్మకాయ తాగండి. కొబ్బరి నీళ్ళు కూడా డౌటేనండి, కల్తీ వస్తున్నాయట. చల్ల ఎక్కువ తాగండి, నిమ్మకాయ పిండుకొని తాగండి. సూపర్. పిల్లలకు మంచిది కాదు కూల్ డ్రింక్స్ అని. కొంచెం నిమ్మరసం పిండుకుంటా. లెమన్ ఈజ్ బెస్ట్. మరి చూడండి, నాకు మిరపకాయ వేసింది ఎక్కువ. అది కూడా వేస్తుంది. మిరపకాయ వేస్తున్నావా మొత్తం ఓడిపోతా? అది కూడా ఇస్తున్నావా? ఎక్కువ కారం తింటాను. ఆఫ్ వేసుకుని ఇస్తున్నా లెమన్ తోటి. నాదైపోతుంది.
దొడ్డట్టులు అయితే కొంచెం అన్నంలా ఉంటుంది కాబట్టి ఇంకా ఓడిపోతాను ముచ్చట చెప్తుంది ఫ్రెండ్స్. నాకు అర్థమైంది, ఓడిపోతాను ముచ్చట చెప్తుంది. ఓడిపోయే సమస్య కాదు, నాకైతే దొడ్డట్టులు ఇష్టం. ఈ పొడి పొడి అట్టులు అయితే మాడే బాగా తింటాను. చాలా కడతప్పుడేమో ఇంకొక ముచ్చట చెప్తుంది. నేను తెలిస్తే చేతితో తింటా అంటాను. ఓడిపోతుంటేనేమో దొడ్డట్టుకుని నాకు ఇష్టము, సన్నట్టుకుని నాకు ఇష్టం లేదని చెప్తుంది. ఏమన్నా ఏందన్నది ఏంటిది? బిర్యానీ తిన్నప్పుడేమో, తహాలు తిన్నప్పుడేమో ఇంటి యజమానిగా అందుకే గెలిపారంట ఓడిపోయి. గెలిచానా ఫ్రెండ్స్? లాస్ట్ బాయ్ నేనే చేస్తున్నా చూడండి. మేమే గెలిచాము సార్. మేము తింటే పాపం మా బిడ్డలు ఊపలే కాలు కూడా తింటారు, అందుకే వీడియో ఊపుతుంది. నేను చేసినట్టు హాఫ్ ప్లేట్ పక్కన పెట్టి హాఫ్ ప్లేట్ అనుకోలేదు, నాది ఓడిపోయింది. సరే కొంచెం ఉందండి నాది, కొంచెం అయితే అయిపోయేది. ఇక్కడ కొంచెం ఇంకా 15 నిమిషాలు పడుతుంది, అంతే నిమిషాలు. చూడండి ఇలా పొడి పొడి ఉంటే ఎలా తింటారు చెప్పండి. కొంచెం నేను తిన్నా తినలేదా చెప్పండి, ఎలా తింటారంటే ఫ్రెండ్స్ తినైతే తిన్నా కానీ పిచ్చి చెమటలు వచ్చినాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థమ్స్ అప్, షేర్ చేయండి ఫ్రెండ్స్. స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి నేను గెలిచిన. అందరూ మా ఛానల్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేస్తలేరు. అవును ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల ఏమైంది ఇంకా వీడియోలు పెట్టాలని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది ఎమ్మటే. అట్లా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ పేద కుటుంబాన్ని జేఎస్ సూపర్ రస్ని మీరు మోటివేట్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.